హలో హాయ్ అండి. ఈరోజైతే ఫ్రాక్ సైడ్ జాయింట్స్ ఏ విధంగా వేయాలో చూద్దాం. ఫ్రాక్ అయితే ఇదైతే చిన్నపిల్లల ఫ్రాక్ అండి. చూడండి, మనము హ్యాండ్స్ కా నుంచి స్ట్రేట్గా పట్టేసుకొని నడుము కాడ మనము వెనకకు నాడ కట్టేటందుకు ఉంటుంది కదా, ఆ నాడ జాయింట్స్ చేసేటప్పుడే పెట్టాలండి. జాయింట్స్ చేసేటప్పుడే అలా పెట్టేసి స్టిచ్చింగ్ వేయాలి. స్టిచ్చింగ్ వేసాక మనం ఫ్రాక్ కింద భాగం ఉంటుంది కదా, కింద భాగం మాత్రం విడివిడిగా చేయాలండి. లైనింగ్ మెయిన్ క్లాత్ విడివిడిగా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు ఫస్ట్ ఆడ వరకు అయితే స్టాప్ చేయండి. స్టాప్ చేసేసి మళ్ళీ ఓన్లీ లోపల మనం మెయిన్ క్లాత్ అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటాం. మెయిన్ క్లాత్ ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత లైనింగ్ క్లాత్ స్టిచ్చింగ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల విడివిడిగా అయితే ఫ్రీగా మనకు అంబ్రిల్లా అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. జాయింట్ చేస్తే మాత్రం లైనింగ్ కొంచెం తక్కువైనా అంబ్రిల్లా కొంచెం మెయిన్ క్లాత్ ఎక్కువైనా అయితే సరే మంచిగా ఫ్రీగా అయితే ఉండదు. విడివిడిగా అయితే చేసుకోవాలండి. మనం లైనింగ్ క్లాత్ జాయిన్ చేసేటప్పుడు అయితే మనం చూడండి, లైనింగ్ క్లాత్ ఫస్ట్ వేసిన స్టిచ్చింగ్లోనే ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్చింగ్ కూడా కలవాలండి. ఫస్ట్ వేసిన స్టిచ్చింగ్ మధ్యలో అక్కడి నుంచే కలుపుకుంటూ మళ్ళీ మనం మెయిన్ క్లాత్ సైడ్కి జరపాలండి. సైడ్కి జరిపి లైనింగ్ క్లాత్కే స్టిచ్చింగ్ పడేటట్టు అయితే స్టిచ్చింగ్ చేయాలండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ అయితే మర్చిపోకండి.